తీన్మార్ మల్లన్న ఏనుగుల రాకేష్ రెడ్డి పోటాపోటీ కీలకం కానున్న రెండో ప్రాధాన్యత ఓట్లు కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ లెక్కింపు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఆ కౌంటింగ్ బుధవారం ఉదయం ప్రారంభం కాగా నేటికి కొనసాగుతుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రయారిటీ ఆధారంగా ఓట్లు లెక్కిస్తున్నారు. మే 27న జరిగిన విషయం తెలిసిందే. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోయినసారి కంటే తక్కువ మందే బరిలో ఉన్నారు. ఆ దగ్గర 90 కౌంటర్లు ఉంటాయి. అది ఎట్లుంటాయి అంటే పెద్ద పెద్ద రూములు ఉంటాయి, మొత్తం జాలీలు ఉంటాయి. ఇట్లా మన జైల్లో కదా ములాఖాతుకు పోతే ఒక జాలీ ఉంటుంది, ఇట్లకి వెళ్ళి చూడాలి మనం. అటు ఓట్లు లెక్కింపు వాళ్ళు కూర్చుంటారు. ఇగో ఇట్లా బ్యాలెట్ పేపర్ తీస్తారు. ఇగో మొదటి ప్రాధాన్యత ఓటు పలాని రాకేష్ రెడ్డి, ఇట్లా చూడాలి. అక్కడ కూర్చుంటారు. ప్రతి కౌంటర్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూర్చుంటాడు, స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు కూర్చుంటారు. ఈ 58 మంది ఉన్నారు కదా, 52 మంది ఉన్నారుగా, 52 మందికి సంబంధించిన వాళ్ళు కూర్చుంటారు ఆడ. ఇగో ఈ ఓటు నాకు పడ్డది అంటే ఓకే అనగా ఇది ఓటు ఇటేస్తారు. ఇట్లా లెక్క పెట్టే వరకు 4 రోజులు పట్టింది. 2021లో 4 రోజులు నిద్రాహారాలు లేవు మాకు. పలరాజేశ్వర రెడ్డి అంటేనేమో కోటీశ్వరుడు. ఆయనకు టీంల వైజ్గా వచ్చేది. పొద్దున 6 గంటల నుంచి 2 గంటల వరకు ఒక టీము, 2 గంటల నుంచి మళ్ళా రాత్రి 10 గంటల వరకు ఒక టీము, రాత్రి 10 గంటల నుంచి మళ్ళీ తెల్లారి 6 గంటల వరకు ఒక టీము. అట్లా 4 రోజులు వాళ్ళకు 4 టీంలు వచ్చిపోయేది. వాళ్ళకు తిండి అన్ని కావాల్సినవన్నీ ఆడికొచ్చేది. ఇక వీడు ఉన్నాడు కదా మల్లిగాడు, ఇక వాడేమో లాడ్జిలో అలా తాగిపో అంటాడు. ఇక మేము ఒక 30 మంది ఉండేవి, 90 కౌంటర్లు 30 మంది ఉన్నాం. ఆడి కురికి చూసుకోవాలి ఆ కౌంటర్ దగ్గరికి, ఈ కురికి చూసుకోవాలి ఈ కౌంటర్ దగ్గరికి. 4 రోజులే శవాల్లాగా అయినాం, శవాల్లాగా. అంత కష్టపడ్డాం, శవాలే. మళ్ళీ వీళ్ళు లేకపోయినా ఉరికొచ్చి మళ్ళీ మార్నింగ్ న్యూస్ నేను చదివి మళ్ళీ కౌంటర్ దగ్గరికి ఉరకాలి. ఈ క్రమంలో ఒక్క ఓటు ఆ బాక్సులు ఇట్లే మిగిలిపోయింది, లెక్క పెట్టకుండా ఒక బాక్సులు అట్లా మిగిలిపోయింది. ఆ ఓటు గమనించిన. ఈ ఓటు తీయలేదండి మీరు అంటే అధికారి అది షెల్ల నోట్ అంట. ఎట్లెట్లా షెల్ల నోట్ అయితే ముందు తీ చూపి ఓటు నువ్వు అటు పక్కన పెట్టి షెల్ల నోట్ అంటావు. చూపి అంటే ఓ పెద్ద గందరగోళం అయింది. మైకులన్నీ TV9 TV5 అందరికి వచ్చింది. ఏమైంది బయట అల్లా కల్లోలం సృష్టించినాం. ఇక అవి అంత కష్టపడ్డాం. పల్లా రాజేశ్వరి వాళ్ళ టీం అంతరికి వచ్చింది. అది ఒక్క ఓటుతో ఏమైందా అది అంటే అది మల్లిగానికి ఏం బలేదు. అది పల్లా రాజేశ్వర రెడ్డి కూడా బలేదు, ఏదో వేరే అభ్యర్థికి పడ్డది ఆ ఓటు. లెక్కే కదా ఒక్క ఓటు అయినా. అంత కష్టపడ్డాం 4 రోజులు. అంత కష్టపడితే వాడు మాకు నిందలేసి కోట్లు వానికైనా నిందలు మాకైనా, బ్లాక్ మెయిలింగ్ వాందైనా నిందలు మాదైనా, 100 కోట్లు వానికైనా నిందలు మాదైనా. ఇట్లా ఇక మొత్తానికైతే ఓట్ల ఎక్కింపు సాగుతున్నది. ఇవాళ కూడా తేలకపోవచ్చు, రేపు అవుతుంది. 1,00,000 ఓట్లు అంటే ఇంకో 1,50,000 ఓట్లు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఇంకా 1,50,000 ఓట్లు ఉన్నాయి. అవి లెక్క పెట్టే వరకు 4-5 అవుతుంది. మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటుకు పోవాలి. ఒకవేళ తేలితే ఈ అర్ధరాత్రి వరకు తేలాలి ఫలితం, లేదా రేపు పట్టవచ్చు.